సార్ మీ పేరు? నా పేరు తోట ప్రకాశ్రావు. ఎక్కడ సార్ మీరు? ఇక్కడే పోరంకి. సార్ అంటే ప్రస్తుతం ఈ రోజున పెన్షన్ల వివాదం అనేది చూస్తున్నాం రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు తన మనుషుల చేత ఈరోజు వాలంటీర్ల మీద ఫిర్యాదులు చేయించి పింఛన్లు రానివ్వకుండా అవ్వాతాతలకి ఎంతో ఇబ్బందులు పెట్టాడు. ఈరోజు చాలామంది చనిపోయారు అవ్వాతాతలు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు వల్ల. ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆపించారు పెన్షన్లు? ఆయన అసలు కంప్లైంటే ఇవ్వలేదు. వాలంటీర్లు ఉండకూడదని, వాలంటీర్లు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు ఈ పెన్షన్ల విషయంలో కానీ. ఎందుకంటే వాళ్ళు వన్ సైడెడ్గా ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు ఈ ఎన్నికల సమయంలో అని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది వాళ్ళకు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు. దాని ప్రకారం వాళ్ళు తీసేశారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రమేయం ఏమీ లేదు ఇందులో. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవాతాతలకి అందరికి కూడా పెన్షన్లు ఇవ్వాలి సకాలంలో అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల్ని వినియోగించి వాళ్ళ ద్వారా ఇప్పించాలని చెప్పి ఆయన ప్రత్యేకంగా కోరాడు కూడాను సిఎస్ని వీళ్ళందరినీ. కాకపోతే అది దుర్మార్గమైన ప్రచారం, ఆయనకు వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నారు. అది అంటే ఈరోజు 5 ఏళ్ల పరిపాలనలో నేను మంచి చేశాను, ఈరోజు 99% హామీలు నెరవేర్చానని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మంచి చేశాను కాబట్టి ధైర్యంగా సింగిల్గా వస్తున్నాను, వాళ్ళందరూ పెత్తందారులు ఏకమైన నా మీద యుద్ధానికి వస్తున్నారా అని చెప్పి ఇలాంటి మాట్లాడుతున్నారు కదా. ఏం చెప్తారు? మంచి ఏం చేశాడు ఆయన? ప్రారంభంలోనే అది కూలగొట్టాడు ప్రజావేదికని. అన్న క్యాంటీన్ తీసేశాడు, రోడ్లు లేవు, మరి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు లేవు, ఇది లేదు. కేవలం ఆ పథకాలు అనేటువంటి ఎవరైనా ఇస్తారు. అది ప్రభుత్వం, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు అనాథలుగా ఉన్నటువంటి పేదలకి ఎవరైనా ఇచ్చేటువంటి పథకాలు అవి. చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు వస్తే 4,000 ఇస్తారు, దానికి ఇస్తామని చెప్తున్నారు. అందుకని ఆయన జోబులోంచి ఇవ్వబడలేదుగా ఈ డబ్బులు. రేపు చంద్రబాబు నాయుడు వచ్చినా ఆయన జోబులోంచి ఇవ్వడు, వీళ్ళ జోబులోంచి ఇస్తే మంచి చేసినట్టు. ప్రభుత్వం డబ్బులు, ప్రజలు కట్టుకున్నటువంటి పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఇవి ఇవ్వటంలో గొప్ప ఏంటి? అవి ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తున్నారు. అంతేగాని ఆయన ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు ఇక్కడ. సరే అంటే ఈ రోజున పోలవరం కానీ లేకపోతే రాజధాని విషయాలన్నీ కూడా దేని గురించి పట్టించుకోకుండా ఈరోజు సంక్షేమం అని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏం చెప్తారు? అసలు పోలవరం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి సమయానికి 72% పూర్తయింది. ఆ 28% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, అవి తీసుకొని పూర్తి చేయకుండా దుర్మార్గంగా అది ఆపేశాడు. అలాగే ఇంకేమడిగారు? 3 రాజధానులని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి ఏమీ చేయలేదు అంటారు. ఒక ఇటుక రాయి కూడా పెట్టలేదంటారు. అది అసెంబ్లీ ఎవరికి అక్కడ అన్ని సభ్యులు కూర్చొని సమావేశాలు జరుపుకుంటున్నారు కదా. ఆ పక్కన క్వార్టర్స్ అన్నీ కట్టారు కదా, రోడ్లు వేస్తారు కదా, అన్ని ఎకరాలు తీసుకున్నారు కదా, ఎన్నో వచ్చినాయి కదా. అవన్నీ కూడా భవిష్యత్తులో ఇంకా ఇతరులను కూడా తీసుకొచ్చి ఎంతో వచ్చే డబ్బుతోనే అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన సాగించేటువంటి కార్యక్రమాన్ని ఆపేసి, అదేమంటే 1,00,000 కోట్లు అవసరం అవుద్ది రాజధాని నిర్మాణానికి అని చెప్పి దుష్ప్రచారం ఒకటి సాగించారు. అంటే ఈరోజు అధికార పార్టీకి చెందిన ఆర్కే గారు, ఏదైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఎమ్మెల్యే గారు, ఆయనే వ్యాఖ్యలు చేస్తున్నారు. మనది వ్యవసాయ ప్రాంతం ఏరియా, వ్యవసాయానికి సంబంధించిగానే అభివృద్ధి చేసుకోవాలి కానీ ఇంక ఎలాంటి ఐటీ కంపెనీలు ఇక్కడికి రావు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఏం చెప్తారు? అవును, వ్యవసాయం కూడా అభివృద్ధి చేస్తున్నారు, రైతులు చూస్తున్నారు, వాళ్ళకి అవసరమైన చూస్తారు. రేపు నీరు ముఖ్యంగా కావాల్సింది రైతులకి. నీటికి కావాల్సినటువంటి ప్రాజెక్ట్ అన్నీ కూడా మనకు ప్రాజెక్టులు వనరులు తయారు చేసుకుంటే నీళ్ళు వస్తాయి. ఒక 33,000 ఎకరాలు తీసుకున్నారు. ప్రాజెక్టు తీసుకుంటే ఒక మహానగరం ఏర్పాటైతే అనేక రకాలుగా అది ఉపయోగపడుతుంది కదా. అనేక మంది ప్రజలకి మనం గొప్పగా చెప్పుకోవడానికి వీలు ఉంటుంది కదా. ఏమీ లేకుండా నిర్వీర్యం చేశాడు కదా రాజధాని లేకుండా. ఈ రోజున ఎవరైనా చెప్పి ఒక విద్యార్థి నీ రాజధాని ఏదైనా అని అడిగితే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు కదా. ఈరోజు మేమంతా సిద్ధం అంటూ కూడా బస్ యాత్రలు చేస్తూ ఎక్కడికి వెళ్ళినా సరే 170 నేనే గెలుస్తాను, ఎంతమంది కలిసి వచ్చినా అని చెప్పి సవాల్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఎట్ట గెలుస్తాడు 170? ఎక్కడి నుంచి గెలుస్తాడు? ఆయనకి ఎంత ఓటింగ్ ఉంది? ఇదివరకు అంటే ఏదో తప్పుడు పనులన్నీ చేసి గెలిచారు, దౌర్జన్యాలు చేసి. ఇప్పుడు అట్లా సాగదు. అటు బీజేపీ, ఇటు జనసేన, తెలుగుదేశం అందరు కలిశారు, ఐకమత్యంగా ముందుకెళ్తారు. ఇతరులు ఒకరి మీద ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను వదిలేసుకొని ఒకటే నినాదం ఈ రోజున, ఒక రాక్షస పరిపాలన అందం చేయాలి అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారు. అందుకని ఏంటంటే ఆయన గెలిచే పరిస్థితే లేదు.
అంటే ఇక్కడ మీ నియోజకవర్గం ఎలా ఉంటుందంటారు సార్? ఇక్కడ దాదాపు ఇప్పటికే ఎంతోమంది అభ్యర్థులకి పరిశీలనలో చూశారని తెలుస్తుంది. ఒక పక్క జోగి రమేష్ గారు ఏమో సవాల్ చేస్తున్నారు, స్వీట్లు పంచే పరిస్థితి, ఏం చెప్తారు? సవాల్కి ఏముంది, సవాల్ లక్ష్య చేయొచ్చు. బోడే ప్రసాద్ గారు పోయినసారి ఎంత మెజార్టీతో ఓడిపోయారు, స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఈసారి అట్లా కాదు, మంచి మెజార్టీతో గెలుస్తారు ఆయన, అదేం సమస్య లేదు. ఎంతమందిలోనూ తిరుగుబాటు వచ్చింది ఈ రోజున. ఇది ఏమంటారు, నిశ్శబ్ద విప్లవం. ఆ ఓటింగ్ రోజున నిశ్శబ్దంగా ఓటేస్తారు చాలామంది. మాట్లాడటానికి భయపడుతున్నారు చాలామంది, ఎందుకంటే దౌర్జన్యం పెరిగిపోయి, అరాచకం పెరిగిపోయి, పోలీసు వాళ్ళ చేతిలో పెట్టుకొని ఒక దుర్మార్గం పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఆ రకంగా సాగుతూ ఉంది. కానీ ఈరోజు అట్లా సాగదక నిశ్శబ్ద విప్లవం, ఓటింగ్ అట్లా జరుగుతుంది. అంటే ఈ రోజున ఎలక్షన్ కమిషన్ 3 కలెక్టర్లని, 5 ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయడం చూస్తున్నాము. అంటే ఎందుకు ఇలాంటి ఉన్నత అధికారులకు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తుందంటారు అసలు? అదే కుమ్మక్క అవటం, క్యాస్టిజం. ఒక రకంగా రెడ్లు అని చెప్పి వాళ్ళు అందరినీ ఆయన అందుట్లో కూడా పెట్టుకున్నాడు. వీళ్ళందరూ కూడా ఏంటంటే అటు పోలీస్ ఆఫీసర్స్ కానీ, హైయెస్ట్ ఆఫీసర్స్ కానీ, కలెక్టర్స్ కానీ ఒక దుర్మార్గ పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి చేశారు. కాబట్టి అది సాగనేయకుండా ఈ రోజున అడ్డుకట్ట వేస్తున్నారు. అందువల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే, అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాము, దౌర్జన్యాలు చేయడం, నామినేషన్లు వేయకుండా అభ్యర్థుల్ని కొట్టడం కానీ ఇలాంటివి అన్నీ చేశారు. మరి ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అంటారు? అసలు ఏం చెప్తారు? అలాంటిదేం సాగదు. అందరూ చైతన్యంగానే ఉన్నారు. ఈసారి ఎదుర్కొంటారు, ఏమీ ఇబ్బంది లేదు. ఎవరు కూడా తగ్గిలేరు ఈ రోజున. ఎందుకంటే ఒక దుర్మార్గాన్ని ఎదుర్కోవాలనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు అందరూ కూడా.